22 మంది సభ్యులతో భాజపా రాష్ట్ర కార్యవర్గం. ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రాజు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్ వీళ్ళని ప్రధాన కార్యదర్శి అంట ముగ్గురు. ఇక బూర నరసయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర సహా 8 మంది ఉపాధ్యక్షులుగా తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కొత్త కార్యవర్గం ఖరారైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొత్త కార్యవర్గ సభ్యుల పేర్లను సోమవారం ప్రకటించారు. మొత్తం 22 మంది కార్యవర్గ సభ్యులతో కూడిన నూతన జట్టులో యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులతో పాటు 7 మోర్చాలకు అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించారు నిన్న భారతీయ జనతా పార్టీ. కొత్త కార్యవర్గ సభ్యులు 22 మందితో 11 మంది ఓసీలు, 22 మందిలో 11 మంది ఓసీలు అన్నట్టు చూసుకో, ఇక సగం అన్నట్టు. 7 బీసీలు చూసుకో, ఎట్లున్నది లెక్క. 7 బీసీలు, 3 ఎస్సీలు, 1 ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిగా చోటుకు దక్కింది. ఇక మొత్తంగా 6 మహిళలకు అవకాశం లభించింది. ఇక జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బండా కార్తికేయ రెడ్డితో పాటు కొంతమందికి అవకాశం ఇచ్చిరట. ఏదేమైనా కానీ మొత్తం మీద చూడండి, ఇప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారో ఏం కథ, మేము 100% అది ఇస్తాం ఇది ఇస్తాం అట్లా అని చెప్పేసి పార్టీలు అంటాయి కదా. పార్టీలు ఇట్లా మోసం చేస్తున్నాయి. అందుకనే బీసీ పార్టీ కావాలంటున్నారు పబ్లిక్. ఎందుకనంటే ఇక్కడ 22 మంది ఉంటే మరి కనీసం 60% ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని రావాలి, పదవులు రావాలి. పార్టీల విషయంలో చూసుకున్నా కానీ ఎన్ని రావాలి, ఓ 14-15 రావాలి. 14 రావాల్సి ఉంటే లాస్ట్కి వస్తే ఏం చేసారు, 7కి కుదిచ్చేసారు, ఖతం చేసారు లెక్క. 30% కాడికి వచ్చింది లెక్క. అందుకనే కోరుకుంటున్నారు. ఇక ఎస్సీలకు సంబంధించి కూడా 3 వచ్చినాయి, ఎస్టీలకు 1 ఇచ్చిండ్రు. మొత్తంగా 6 మహిళలకు అవకాశం లభించిందట. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యవర్గానికి సంబంధించినటువంటి అంశం అది.